సెంట్రల్ నియోజకవర్గంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారెడ్డి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో చట్టాలు కానీ, లేదంటే వేధింపులు కానీ, మైనర్ బాలికల మీద వేధింపులు కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ, ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి. వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటరు మహిళల వేధింపులకు కానీ, మహిళల ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ, మెడికల్ కానీ, అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షను, సర్వీసు, యాక్షను, ఏదైనా జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ సెంటర్లు ఉపయోగపడతాయి. అటు పోలీసుల పరంగా కఠినమైన చట్టాలని, మహిళల మీద దాడులు కానీ, మహిళల మీద వేధింపులు కానీ వాటిని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ వన్ స్టాప్ సెంటర్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుల్ని ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి గౌరవ మంత్రులు రివ్యూలు చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో మనకి ఎయిడ్ వస్తుందో ఆ ఎయిడ్ అన్నింటిని కూడా తీసుకొని అన్ని చోట్ల కూడా దాని సద్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఐసిడిఎస్ నుంచి ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడే గౌరవ సెక్రటరీ గారు అలాగే డైరెక్టర్ గారు అందరూ కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మైనరు మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి బాలిక మీద మా నియోజకవర్గంలో అఘాయిత్యం జరిగితే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి రక్షణగా ఉండి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. అధికారంలో లేకపోయినా మహిళల భద్రత తెలుగుదేశం పార్టీకి అత్యధిక ప్రాధాన్యతమైనటువంటి అంశం. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయినాక ఎక్కడైనా సరే అలాంటి సంఘటనలు జరిగితే ఉక్కు పాదం మోపుతా ఉన్నాం. అలాగే జరిగినటువంటి తర్వాత వాళ్ళకి రక్షణ, కౌన్సిలింగ్ అన్ని రకాలుగా వాళ్ళకి మెడికల్గా కానీ, పోలీసింగ్ కానీ, చట్టపరమైన అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఈ సెంటర్ని ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు సంధ్యారాణి గారికి అలాగే అధికారులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.